హెల్తీ కుక్ ప్రేక్షకులకందరికీ నమస్కారములు. ఈరోజు నేను నవధాన్యములు అంటే మల్టీగ్రెయిన్స్ ఎలా పౌడర్ని తయారు చేసి జావను ప్రిపేర్ చేసే విధానాన్ని చూపించబోతున్నాను. ఈ పొడిలోనే లడ్డూలను టేస్టీగా తయారు చేసి ముందు వీడియోలో చూపించున్నాము, లింక్ ఇచ్చుండాము, గమనించండి. ఈ జావతో పాటు పిల్లల సిరిలాక్ని ఎలా తయారు చేయాలో చూద్దాము. రెండు గ్లాసుల వాటర్ తీసుకున్నాము. ఒక గ్లాసుకు 1 స్పూను మల్టీగ్రెయిన్ పౌడరు సరిపోతుంది. 2 గ్లాసులకు 2 స్పూన్లు వేసి వాటర్లో బాగా జారుగా కలిపి ఉంచుకుంటాము. ఇది డైరెక్ట్గా వేసినట్లయితే ఉంట కట్టేస్తుందండి నీళ్ళల్లో. కాబట్టి ఈ విధంగా కలిపి వాటర్ బాగా వేడెక్కిన తర్వాత ఈ పౌడర్ని వేసి కలిపి బాగా ఒక 5 నిమిషాల పాటు ఉడకనిద్దాము మీడియం ఫ్లేమ్లోనే. ఉడికిన తర్వాత మనము అందులో పాలంతా కూడా కలుపుకుంటాము. చూడండి, ఇప్పుడు వేసేసాము. బాగా వాటర్ వేడెక్కింది కాబట్టి బాగా జారగా కలిపి ఉంచుకున్న మల్టీగ్రెయిన్ పౌడర్స్ని వేసి కలిపేస్తున్నాము. చూడండి, చాలా పలుసగా ఉంది కదండి. ఇది ఉడికితే ఏమవుతుందంటే బాగా థిక్గా వచ్చేస్తుంది. అది మనకు కరెక్ట్గా ఉడికిందనే దానికి సూచన. ఈ న్యూట్రిషన్ ఫుడ్ అండి ఇది పిల్లల పెరుగుదలకు బాగా ఉపయోగపడుతుంది. ఇంకా పిల్లల్లో వ్యాధి నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. ఇప్పుడు చూసారా, ఉడికింది, బాగా థిక్గా అయింది కాబట్టి పాలు 1 కప్పు వేసుకున్నాము. ఈ పాలు మన ఇష్ట ప్రకారం వేసుకోవచ్చునండి, టేస్ట్కి సరిపడే విధంగా వేసి ఈ విధంగా జారుగా ఉడికి చల్లారి పెట్టుకుంటాము. ఇది బాగా షుగర్ పేషెంట్లకు బాగా పనిచేస్తుంది. ఇంకా మనకి ఇప్పుడు సాల్ట్ వేసి, స్వీట్ తీసుకొని వాళ్ళు సాల్ట్ వేసి తీసుకోవచ్చును. పిల్లలకి మనము కొద్దిగా బెల్లం వేసి కలిపి ఇచ్చినట్లయితే బాగా హెల్తీగా ఉంటుంది. డైలీ కూడా ఈవినింగ్ తీసుకోవచ్చును. మనం కాఫీ టీలు తాగే బదులు ఇది తీసుకోవచ్చునండి. ఆ టైంలో ఒక రోజుకు 2-3 సార్లు కూడా చేసి తీసుకోవచ్చును. ఏమి ప్రాబ్లం ఏమైతే ఉండదు, మంచి హెల్త్. ఇంకా స్త్రీలలో 40 సంవత్సరాలు దాటిన తర్వాత, స్త్రీలనే కాదండి పురుషుల్లో కూడా మోకాళ్ళ నొప్పులు, నరాల బలహీనత, నడుము నొప్పి, ఎముకల నొప్పులు, తల తిరగడము, నిద్ర లేకపోవడము, ఇలాంటి సమస్యలంతా కూడా మనము ఎదుర్కొంటుంటాము. వాటికంతా కూడా ఇది మంచి పరిష్కారం అండి. ఇది మంచి ఆయుధం. ఇది ఒక 10 నుంచి 15 రోజులు తీసుకుంటేనే మనకు తెలుస్తుంది ఇందులో ఎఫెక్ట్. మనకు చూసారా, జావా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ మల్టీగ్రెయిన్స్ పౌడర్ని మనము బేబీ సిరిలాక్ని ఎలా తయారు చేయాలో చూస్తాము. ఇది మన అమ్మమ్మ కాలాల్లో అండి. అప్పుడు ఈ విధంగా పౌడర్ని అంతా వస్త్రకాయం పట్టేవాళ్ళండి. చాలా నైస్గా వస్తుంది. ఈ విధంగా మంచి శుభ్రంగా ఉండే బట్టను తీసి ఒక బౌల్కి బాగా చుట్టేసుకుంటాము. చుట్టేసిన తర్వాత ఈ పౌడర్ని వేసి మనము బాగా ఫిల్టర్ లాగా చేసుకుంటాము. ఈ పౌడర్ ఎలా వస్తుందంటే మన పాల పౌడర్ లాగా చాలా నైస్గా ఉంటుంది. చిన్నపిల్లలకి డైజెషన్ ప్రాబ్లం లేకుండా ఇది బాగుంటుంది. ఇది చూడండి, ముందుగా మనము పిల్లలకి ఇచ్చేటప్పుడు కొద్దిగా 1/4 స్పూను ఉడకపెట్టి ఇచ్చి, అది పిల్లలకు సెట్ అయితేనే మనము ఇది స్టార్ట్ చేయాలండి, లేదంటే మానేసుకోవచ్చును. కానీ మంచి స్ట్రెంగ్త్ ఇది బాగా యూస్ అవుతుంది. 1/4 స్పూను స్టార్ట్ చేయండి. మనకు సెట్ అయితేనే మళ్ళీ రోజు కొద్దిగా క్వాంటిటీ పెంచుతూ పిల్లలకి ఇవ్వచ్చును. చూసారా, ఇది 2 స్పూన్ల పాలు వేసుకొని 1/4 స్పూను ఈ మిల్క్ పౌడర్ని వేసి నేను తయారు చేసి చూపిస్తున్నాను. కొద్దిగా స్టార్ట్ చేసి తర్వాత మనము ఎక్కువగా కూడా పిల్లలకి ఇవ్వచ్చును.
ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకుంటాము, మన టేస్ట్కి సరిపడే విధంగా. దీంట్లో స్వీట్ కూడా కలిపి కూడా పిల్లలకు తినిపించవచ్చును. చూసారా, రెడీ అయిపోయింది. ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.